మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. క్రిస్మస్ పండుగ అనే అంశం 5వ భాగంగా ఈరోజు మనము క్రిస్మస్ క్రొవ్వొత్తులు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈ ఆగమన కాలంలో మనము ప్రతి ఆదివారము ఒక్కొక్క క్యాండిల్ వెలిగిస్తాం కదా. అయితే ఈ క్యాండిల్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎందుకు మనం వీటిని వెలిగిస్తాం? అయితే ఆగమన కాలములో 4 ఆదివారాలు ఉంటాయండి. మరి ఒరిజినల్గా లాటిన్ పదంలో నుంచి ఈ ఆగమన కాలం అనే పదం వచ్చిందండి. లాటిన్లో దీన్ని అడ్వెంటస్ అంటారండి. ఇంగ్లీష్లో అయితే అడ్వెంట్ అనమాట. అడ్వెంటస్ అంటే అరైవల్ ఆర్ కమింగ్ అనమాట. అంటే విచ్చేయుట అని అర్థం అండి. కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అనమాట. క్రీస్తు పరలోకం నుంచి భూలోకానికి విచ్చేస్తున్నాడు. దేవుడు ఎప్పుడు పరలోకంలో ఉంటాడు, నరులు నరలోకంలో భూమి మీద ఉంటాం మనము. మరి పరలోకంలో ఉండే దేవుడు ఎందుకు పరలోకాన్ని వీడి భూలోకంకు వచ్చారు? సెయింట్ అథనేషియస్ గారు ఏమంటారంటే, సెయింట్ అథనేషియస్ అగైన్స్ ద వరల్డ్ చాలా గొప్ప దైవజనుడు అండి, ఎర్లీ చర్చ్ ఫాదర్స్. ఆయన ఏమంటారంటే, గాడ్ బికేమ్ మ్యాన్ సో దట్ మ్యాన్ క్యాన్ బికమ్ లైక్ గాడ్. దేవుడు మనిషిగా పుట్టాడు, మనిషిగా మారాడు, మనిషి దేవునిగా మారాలి అని. ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోవాలండి. దేవుడు ఎవరు? దేవుడు అంటే ఆశీర్వదించేవాడు కదా. కనుక మనం కూడా అందరినీ ఆశీర్వదించాలి, ముఖ్యంగా మన పిల్లల్ని దీవించాలి. మనం ధ్యానించుకున్నాం కదండి గత ఎపిసోడ్లో. దేవుడు అందరినీ ఆశీర్వదిస్తారు, అందుకే అందరూ దేవుని దగ్గరికి వెళ్తారు. మనం కూడా అలాగే ఆశీర్వదించాలన్నమాట. మీకు శాంతి కలుగునుగాక, మీ కుటుంబంలో సమాధానం ఉండునుగాక. దేవుడు మీ బిడ్డలను ఆశీర్వదించుదురుగాక, మీకు మంచి ఆరోగ్యం ఇచ్చుదురుగాక, మీ జీవితాలని శుభములతో నింపుదురుగాక. ఈ దినం మొదలుకొని ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఇంకా దేవుని లక్షణాలు ఏంటి మీరు చెప్పండి? ఆయన కరుణ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు అండి. ఆకలైన వాళ్ళని చూస్తే 4,000 మంది 3 రోజుల నుంచి మరి యేసుప్రభు వాక్యం వింటూ ఉన్నారనమాట. మత్తయి సువార్త 15లో మనం చూసినట్లయితే మరి 3 రోజుల నుంచి ఉంటారు. 15:32 ఇంకా శిష్యులు అంటారు, వీళ్ళని పంపించేసేయండి అని. ప్రభు అంటారు, వీళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది, 3 రోజుల నుంచి మన దగ్గర ఉన్నారు, ఇప్పుడు ఇలాగే ఆకలితో పంపేస్తే దారిలో వాళ్ళు సొమ్మసిల్లి పడిపోతారేమో, కనుక మీరే వాళ్ళకి భోజనాన్ని పెట్టండి. అప్పుడు ప్రభు అడుగుతారు, మీ దగ్గర ఏముంది అని అంటే, మా దగ్గర 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు, అంటే వాళ్ళ కొరకు తెచ్చుకున్నారు. యేసు ప్రభు కొరకు 12 మంది అపోస్తుల కొరకు వాళ్ళ కొరకు తెచ్చుకున్నది తీసుకొని రమ్మని చెప్పి దేవునికి వందనాలు చెప్పి కృతజ్ఞతలు చెప్పి ఆశీర్వదించి త్రుంచి వాళ్ళకి ఇస్తారు. పంచిపెట్టండి అని ఇస్తారు. అప్పుడు అందరూ తింటారండి. తిన్న తర్వాత ఇంకా మిగులుతాయన్నమాట. వీళ్ళని చూస్తే నాకు జాలి కలుగుతుంది. జాలి కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలన్నమాట. ఆకలైన వాళ్ళని చూసి మంచి సమరీయునిలాగా కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు అది యేసుప్రభు యొక్క లక్షణం, దేవుని లక్షణం అండి. దయామయుడు, ఆయన పేరు కరుణామయుడు, క్షమాకరుడు. సిలువ వేసిన వాళ్ళని క్షమించి వాళ్ళ కొరకు ప్రార్థిస్తాడనమాట. సో ప్రతిరోజు రోజుకి మనము యేసు ప్రభులాగా మారాలి. ఇంత ప్రయత్నము ఈ టీవీ ద్వారా ఎంత ఖర్చు అండి, కొన్ని లక్షలు కోట్లు ఇంకా చాలామంది ఇచ్చారు.
దివ్యవాణి న్యూ బిల్డింగ్ కొరకు మీ అందరికీ కూడా వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించుదురుగాక. ఇంత ఖర్చు పెట్టి ఈ టీవీ ద్వారా మీ ఇంట్లోనికి వాక్యం రావాలని, ఎందుకు అంటే మనందరము రోజు రోజుకి యేసు ప్రభులాగా మారడానికండి, లేకపోతే కాదు. ఎంత శ్రమ చెప్పండి. రోజు రోజుకి మనం యేసు ప్రభులాగా మారాలి. ఆయన కరుణ మనలో పొయ్యబడాలి. ఆయన ప్రేమ, ఆయన యొక్క త్యాగం, మన కొరకు సిలువలో మరణించడానికి ఆయన పుట్టారు. క్రిస్మస్ అంటే శాంటాక్లాస్ డాన్సింగ్, కేక్ కట్టింగ్ కాదు. యేసు ప్రభు యొక్క శ్రమలని మీరు చూపించండి. ఆయన ఈ లోకంలో జన్మించింది ఒకే ఒక కారణం కొరకండి, మన కొరకు సిలువలో మరణించడానికి. ఆయన శ్రమల్ని చూపించండి అని ప్రార్థన చేస్తుంటే దర్శనంలో సిలువని మోస్తున్న యేసు ప్రభుని చూపించారు. హోలీ స్పిరిట్ గాడ్ ఏం చెప్తారంటే, ఆల్వేస్ హైలైట్ ద సఫరింగ్స్ అండ్ రిజరక్షన్ ఆఫ్ జీసస్. దేవుని యేసు ప్రభు యొక్క శ్రమల్ని చూపించండి. నేను ఒకసారి ముత్తంగిలో వాక్యం చెప్పి వస్తున్నా అండి. అప్పుడు ఫాదర్ అన్నారు, అమ్మ మీరు అటువైపు వెళ్తున్నారు కదా, వీళ్ళు కూడా అక్కడే ఉంటారు. గాంధీనగర్ అంటే మా ఇంటి దగ్గర అండి, ఒక 5 minutes అట్లా ఉంటుంది, 5-10 minutes. వాళ్ళని కొంచెం డ్రాప్ చేస్తారంటే సరే ఫాదర్ అని చెప్పాను. అప్పుడు నాతో వాళ్ళని తీసుకొని వస్తుంటే కారులో అడిగాను, ఎవరమ్మా మీరు, యేసు ప్రభుని ఎలా తెలుసుకున్నారంటే, మేము యాక్చువల్గా క్రిస్టియన్స్ కాదండి, అయితే కరుణామయుడు సినిమా చూస్తున్నప్పుడు మాకు చాలా బాధ అనిపించింది, కన్నీళ్ళు వచ్చాయి. ఎంత కొట్టారండి యేసు ప్రభుని కొరడాలతో, ముళ్ళ కిరీటం పెట్టారు, అంత రక్తం కారుతూ మన కొరకు ఆయన తన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని ఇచ్చాడు. అప్పుడు మేము అనుకున్నాము, మా దేవుళ్ళు ఎవరు కూడా ఇలా చేయలేదు, మా కోసము రక్తం చిందలేదు, ఈయన రక్తం చిందాడు, ఇంత త్యాగం చేశాడు కనుక ఈయనను నిజమైన దేవుడని ప్రభుని తెలుసుకున్నాం. వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నానండి, ఇంకా వేరే కాదు. అప్పుడు నిజంగా పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడారు, మీరు యేసు ప్రభు గురించి ఏం చెప్తారు, క్రిస్మస్ ఎన్ని క్రిస్మస్లు అండి, జంపింగ్, ఈటింగ్, లైట్స్ పెట్టుకోవడము, మనమే ఒక లైట్ అండి, వేరే ఆర్టిఫిషియల్ లైట్స్ కాదు. యేసు ప్రభు లోకానికి వెలుగు, ఆయన వెళ్తూ మనల్ని లోకానికి వెలుగు అని చెప్పాడనమాట. మనం అలా వెలుగుగా జీవించాలి అని చెప్పి. సో ఈ క్యాండిల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి మనం ధ్యానించుకుందాము. ఇవి నిజంగా పరిశుద్ధాత్మదేవుడు మన హృదయంలో పోస్తాడనమాట, కృపావరాలు. మన హృదయంలో ఆయన ప్రేమని పోస్తాడు. పరిశుద్ధాత్మదేవుని పని ఏంటంటే పరలోక తండ్రి యొక్క ప్రేమని, యేసుప్రభు ప్రేమని మన హృదయాల్లో నింపుతారు. ప్రేమ ఒక్కటే కాదు, రోమా 5:5 వ్రాయబడి ఉంటుందన్నమాట. ఆయన దేవుని ప్రేమతో మనల్ని నింపుతారు, దేవుని కరుణతో మనల్ని నింపుతారు, దేవుని యొక్క శాంతితో మనల్ని నింపుతారు. ఇవన్నీ మనలో పోస్తూ ఉంటారనమాట. సో ఆయనని మనము ఆ కృపావరాల్ని మనలో నింపడానికి మనం అనుమతించాలన్నమాట. సో ఈ 4-5 అండి, 4 క్యాండిల్స్ ప్లస్ క్రిస్మస్ రోజున యేసు ప్రభు మనలో జన్మిస్తారు. ఈ 4 మనలో ఉన్నట్లవుతాయి. ఒకసారి నేను చెప్తాను, మీరు క్యాండిల్స్ చూడండి. యేసు ప్రభు బొమ్మలు పెట్టుకోగానే పండగ కాదు, ఆయన మనలో జన్మించాలి. యేసు ప్రభు మన హృదయంలో జన్మించాలి. ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి, యేసు నా గుండెలో పుడితేనే క్రీస్తు జయంతి. అందుకే అడ్వెంట్లో మనము యేసు ప్రభు యొక్క రాకడని 3 విధాలుగా కొనియాడతామండి, గుర్తుపెట్టుకోనండి. ఏంటి అంటే మొదటిది యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో జరిగిన సంఘటనల్ని జ్ఞాపకం చేసుకుంటాం. 2025 సంవత్సరాల క్రితము యేసు ప్రభు ఈ లోకంలో ఎలా పుట్టారో, ఎలా అసలు క్రిస్మస్ ప్రారంభమైంది, పరలోకం నుంచి దేవుని యొక్క వాక్కు దూత ద్వారా మరియ తల్లి స్వీకరించారు, పరిశుద్ధాత్మని పొందారు, వాక్యాన్ని గర్భం ధరించారు, యేసు ప్రభుని
జన్మనిచ్చి లోకానికి అందించారు. సో ఇట్ ఆల్ బిగాన్ విత్ మదర్ మేరీ రిసీవింగ్ వర్డ్ ఫ్రమ్ హెవెన్ అండ్ షీ బికేమ్ ప్రెగ్నెంట్ అండ్ షీ గేవ్ బర్త్ టు జీసస్. అది మనందరం కూడా అదే చేయాలండి. ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఈజ్ అ గాడ్స్ మేరీ. యూ హ్యావ్ టు బికమ్ pregnant with word of God. You have to give son, salvation, life. One Eve brought sin, slavery, death into this world, but one Mary brought son, salvation, life into this world. ఆ అమ్మలాగే మనం కూడా వాక్యాన్ని స్వీకరించి హృదయంలోనికి గర్భం ధరించి యేసు ప్రభుని లోకానికి ఇవ్వాలి. యేసు ప్రభు అంటే వాక్యం, దేవుడే వాక్యం అన్నమాట. ఆదిలో దేవుడు, ఆ వాక్కు ఉండింది, ఆ వాక్కు దేవుని యొద్ద, వాక్కు దేవుడై ఉండెనో, దాని మీద ఫోకస్ చేయాలన్నమాట. ఈ వాక్యము మనం గర్భం ధరించాలి. ఏ రోజు ఒక వాక్యాన్ని మనం గర్భం ధరించి కంటామో ఆ రోజు మన యేసు ప్రభుని కన్నాం, ఆయనకి మనం తల్లి అవుతామన్నమాట. ఏ వాక్యాన్ని చూడండి, యేసు ప్రభు సిలువలో క్షమించారు, మనం క్షమించామనుకోండి ఈరోజు, అప్పుడు మనం ఈరోజు యేసు ప్రభుని గర్భం ధరించి కన్నాం. కరుణ కలిగి ఉండండి, మనం కరుణ కలిగి ఉన్నాం అనుకోండి, పేదలకి సాయం చేశాం అంటే మీ తండ్రి వలె మీరు కనికరం కలిగి ఉండండి. లూకా 6:36. బీ హోలీ ఫర్ యువర్ గాడ్ ఈస్ హోలీ, బీ మర్సిఫుల్ ఫర్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈస్ మర్సిఫుల్, బీ పర్ఫెక్ట్ ఫర్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈస్ పర్ఫెక్ట్. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి. మీ పరలోక తండ్రి వలె మీరు కనికరం కలిగి ఉండండి. మీ దేవుడు పర్ఫెక్ట్, మీ దేవుడు పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులై ఉండండి. ఈ 3 మాటలండి నన్ను మార్చాయి అన్నమాట. సో రోజు దేవుని వాక్యం కొంత చదువుకొని దాన్ని ధ్యానించుకొని జీవించినప్పుడు మనం లోకానికి యేసు ప్రభుని అందిస్తున్నాం, వెలుగుతో ఈ లోకాన్ని నింపుతున్నాం అన్నమాట. వెలుగు అంటే ఎఫెసీ 5:9లో వెలుగు అంటే అన్ని విధములైన మంచితనము, నీతి, సత్యం అన్నమాట. కాంబినేషన్, అన్ని రకాల మంచితనం మనందరికీ చేయాలండి. మీరు ఎంత మేలు చేయగలిగిన స్థితిలో ఉన్నారో, ఒక మాటన, ఒక సహాయమా, ఒక క్షమన, ఏది చేయగలరో అన్నీ చెయ్యండి. నీతి అంటే దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించడం. సత్యము అంటే అంతే, ఈ సత్యమైన వాక్యం ప్రకారం జీవించడం. సత్యం పలకడమే కాదు, అంతరంగంలో సత్యం అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ క్యాండిల్స్ ఒకసారి ధ్యానించుకుందామండి. ఇక్కడి నుంచి మొదలు పెడతాను. మీరు చూడండి, దీని మీద ఏమని రాయబడి ఉందో. నిరీక్షణ అన్నమాట, ఇంగ్లీష్లో అయితే హోప్. సో మొదటి ఆదివారం మనము ఈ క్యాండిల్ వెలిగిస్తాం అన్నమాట. అంటే మన హృదయంలో పరిశుద్ధాత్మదేవుడు నిరీక్షణ అనే కృపావరముతో నింపాలి, పొయ్యాలన్నమాట. ఇప్పుడు గ్లాస్లో నీళ్ళు ఎట్లా పోస్తాం అట్లా పరిశుద్ధాత్మ పరలోక తండ్రి దగ్గర నుంచి నిరీక్షణ తీసుకొని వచ్చి మన హృదయంలో పోస్తాడనమాట. అసలు నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ అంటే విశ్వాసముతో ఎదురు చూడడం అన్నమాట. తప్పకుండా జరుగుతుంది. అబ్రహాం గురించి చెప్తారండి. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నిరీక్షించాడంట, విశ్వాసంతో ఎదురు చూశాడు. దేవుడు చెప్తారు ఆయనకి ఆదికాండం 15:6లో, ఇదిగో నీ సంతతి ఆకాశ నక్షత్రాల్లాగా నేను విస్తరింపజేస్తాను, ఇంతమంది అవుతారు. అసలు మీరు అది చదివితే 15 ఆదికాండం 6 నుంచి అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నారు 15వ అధ్యాయంలో అండి. మాట్లాడుతూ ఎక్కడికంటే ఆయన నివసిస్తున్న గుడారంలోకి దేవుడు వచ్చాడు. ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారనమాట. నీకు మంచి బహుమతి ఇస్తా, నిన్ను డాల్లా కాపాడుతా నేను అబ్రహాము అని మాట్లాడుకుంటున్నారు ఫ్రెండ్స్ లాగా. ఏం బహుమతి ఇస్తావులే. అబ్రహాం కూడా అలాగే ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడతాడు. ఏం బహుమతి ఇస్తావు, నాకు పిల్ల జల్ల, నా ఇంట్లో పుట్టాడు కదా ఎలియాజర్, దమస్కు వాడు అంటే బానిస అనమాట, ఆయనే నాకు వారసుడు అవుతాడు
అంటే ఆయనకు కూడా ఈ బానిసకు పుట్టిన ఎలియాజర్ అంటే ఎంత ఇష్టం అంటే ఒక కొడుకులాగా పెంచుకుంటూ ఇంకా నాకు ఈయననే వారసుడు అని చెప్తున్నాడు అనమాట. అంటే దేవుడు చెప్తారు, నీ పనివాడు నీకు వారసుడు కాదు, నీకు పుట్టినవాడే వారసుడు అవుతాడు. ఇది దేవుని మాట అండి. ఏ పనివాళ్ళు యజమానుని యొక్క ఆస్తికి వారసులు కాకూడదు, అది దేవుని చిత్తం కాదు. మన కడుపులోంచి పుట్టిన బిడ్డలే వారసులు కావాలన్నమాట అని నువ్వు బయటికి తీసుకొని వచ్చాడంట గుడారంలోంచి. మీరు చదవండి, ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే దేవుడు అబ్రహాంని గుడారంలోంచి వెలుపలికి తీసుకొని వచ్చి పైకి చూడు నక్షత్రాలు చూడు, అవి లెక్కబెట్టు, నీ సంతతి ఇంతమందిగా అవుతారు. అప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడంట. ఇలా నేను అనుకుంటా, కళ్ళు మూసుకొని మళ్ళీ కళ్ళు తెరిస్తే నక్షత్రాలు కాదు, స్టార్స్ కాదు, అబ్బాయిలు కనబడుతున్నారు అనమాట, పిల్లలు కనబడుతున్నారు. డాడీ డాడీ డాడీ, అమ్మో అంతమంది పిల్లలే. అబ్రహాం దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అదే మాట ఇప్పుడు పౌలు రాస్తున్నాడండి. రోమపత్రిక 4:18-22 వరకు మీరు చూస్తే దేవుడు ఆయనకు ఆ వాగ్దానం చేసినప్పుడు ఆయన శరీరము మృతతుల్యం అంటే చావుకి దగ్గరగా ఉన్నట్టుగా ఉంది. కానీ తన భార్య కూడా అలాగే వృద్ధురాలు. కానీ ఆయన దేవుని మాట నమ్మాడు అనమాట. నమ్మినప్పుడు ఏం జరిగింది, నేను ధ్యానిస్తున్నప్పుడు పిల్లలు కనే వయసులోనికి దేవుడు వాళ్ళ శరీరాన్ని కూడా అలా చేసి అప్పుడు పిల్లలు కనేలాగా చేశాడు. అంటే డీఏజింగ్ అనమాట. దేవుడు ఎంత విశ్వాసము వాళ్ళలో పనిచేసిందంటే ఆ దేహం మళ్ళా పిల్లలు కనే వయసులోకి తీసుకొని వచ్చాడనమాట దేవుడు. మరి ఇస్సాకు పుడతాడు. అది నిరీక్షణ అంటే విశ్వాసంతో ఎదురు చూచుట అన్నమాట. ఆ తర్వాత రెండోది ఏంటి అని అంటే ప్రేమ. దేవుడు ప్రేమ అండి, ప్రేమ. 1 యోహాను 4:7-8 దేవుడు ప్రేమ దేవుని నుంచి పుడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు, ఆ దేవుని ప్రేమ సముద్రంలాగా అనుకోండి దేవుని హృదయం, ఆ ప్రేమ తెచ్చి మనలో పోస్తాడు. అప్పుడే మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించగలుగుతాం అన్నమాట. మదర్ తెరీసా తల్లి సిస్టర్స్ రోజు 2 గంటలు ప్రార్థన చేస్తారండి, 4:30-6 వరకు. అప్పుడు ఖుష్వంత్ సింగ్ ఆమె గురించి రాయాలని ఇండియన్ జర్నలిస్ట్ కాల్కట్టాలో 1 వీక్ ఉండి వాళ్ళ దినచర్య పనంతా గమనిస్తాడు, వాళ్ళ మిషన్ గమనించి వాళ్ళ గురించి, ఆ తల్లి గురించి రాస్తాడు. సంథింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అని ఆమె గురించి. అప్పుడు ఆమెను అడుగుతాడు, ఎందుకమ్మా 2 గంటలు ఏం చేస్తారు మీరు అక్కడ ఆ ప్రార్థన గదిలో, ఏం చేస్తారమ్మా అంటే 2 గంటలు మా హృదయము దేవుని ప్రేమతో నింపబడుతుంది. అప్పుడు ఆ ప్రేమని మేము 6:30 ఉదయం నుంచి రాత్రి వరకు మా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇస్తాం. దేవుని ప్రేమతో ఛార్జింగ్ అన్నమాట, నింపబడి అప్పుడు ఇన్పుట్ తర్వాత అవుట్పుట్ అందరికీ ఇస్తాం. ప్రార్థన డెఫినిషన్ చెప్పారనమాట. నాకు ఇది నచ్చిందండి. ప్రార్థన అంటే దేవుని ప్రేమతో నింపబడి అది మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవ్వడం అన్నమాట. ప్రేమ బెత్లెహేం క్యాండిల్ అంటారు దీన్ని. అంటే ఆ ప్రేమ స్వరూపైన దేవుడు బెత్లెహేంలో పుట్టాడు. ప్రేమ పుట్టిన రోజు అండి ఆ రోజు, కనుకనే ప్రేమను అందరికీ పంచాలన్నమాట. ఆ తర్వాత మూడవది ఆనందం. గొర్రెల కాపర్ల క్యాండిల్ అంటారు. యేసు ప్రభుని దర్శించినప్పుడు వాళ్ళు ఎంతో ఆనందించారు. లూకాసు 2:16 అనమాట. అలా అందుకే దావీద్ అంటాడు 16వ కీర్తనలో, దెర్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ యువర్ ప్రజెన్స్. మనకి ఆనందం ఎప్పుడు ఉంటుందంటే దేవుని సన్నిధిలో ఉంటుందండి. నీ సన్నిధిలో సంపూర్ణ సౌఖ్యం, ఆనందం ఉంది అని చెప్తారు. ఈ లోకంలో ఆనందము ఒక 10 రోజులకే ఉంటుందండి. ఏదైనా కొనుక్కుంటే ఆనందము కొన్ని రోజులే ఉంటుంది కదా, కానీ దేవుడిచ్చే ఆనందం ఎప్పటికీ ఉంటుందండి. మనం ధ్యానించుకుందాం దీని గురించి. అయితే హెబ్రీ 1:9 అండి, మనకి ఎలా ఆనందం పెరుగుతూ ఉంటుందంటే
అక్కడ హెబ్రీ 1:9 దేవుడు యేసుప్రభు గురించి చెప్తున్నారు. నీవు నీతిని ప్రేమించి పాపంను ద్వేషించావు కనుక నీ దేవుడు నిన్ను నీ సోదరుల కంటే హెచ్చించి ఆనంద తైలంతో అభిషేకించాడు. నీతిమంతులని ప్రతిరోజు దేవుడు ఆనంద తైలంతో అభిషేకిస్తారు. 92 కీర్తన 10 దావీదు రాస్తాడు, నీవు నాకు అడవి ఎద్దునకిచ్చిన బలాన్ని ఇచ్చావు, క్రొత్త తైలంతో అభిషేకించావు. అప్పుడు మనం రోజు రోజుకి ఆనందం పెరుగుతూ ఉంటుంది, బలం పెరుగుతూ ఉంటుంది. పౌలు రోమ్ చెరసాల్లో ఉన్నప్పుడు ఫిలిప్పీలకు లేఖ రాస్తూ 4:10 అంటాడు, ప్రభువునందు నా జీవితం నాకు ఎంతో ఆనందంగా ఉంది. యాక్చువల్గా జైల్లో ఉన్నాడు ఆయన, అంటే హౌస్ అరెస్ట్, అయినా కూడా నాకు ఆనందంగా ఉంది. దేవుడు మనలో, యేసు ప్రభు మనలో జన్మించినప్పుడు మనకు ఆనందం అండి. ఇంకా 4వది ఏంటి అని అంటే సమాధానం. యేసు ప్రభు పేరు సమాధానకర్త. ఆయనను గురించి యెషయా రాస్తాడు కదండి. యెషయా 9:6 మనకొక శిశువు జన్మించాడు, మనమొక కుమారుని బడసితిమి, ఆయన రాజ్య భారం వహిస్తాడు, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నమాట. యేసు ప్రభు మనలో జన్మించినప్పుడు మనకి సమాధానం. పరిశుద్ధ ఆత్మ ఈ 4 వరాలతో, కృపావరాలతో మనల్ని నింపినప్పుడు అప్పుడు మన లోపల యేసు ప్రభు పుడతారండి, లోకానికి వెలుగు. మనలో యేసు ప్రభు పుడితే శౌరివారు ఎలా లోకానికి వెలుగయ్యారో అలాగే ప్రతి పునీతులు, ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, ఎవరినైనా తీసుకోండి, పౌలు, యేసు ప్రభు మనలో పుట్టినప్పుడు మనం లోకానికి వెలుగవుతాం. నాలో కొడుకు పుట్టాడు, నాకు కొడుకు పుట్టాడు కాబట్టి మనం క్రిస్మస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీరు ఈ లోకానికి యేసు ప్రభా సమాధానకర్తగా వచ్చారు. ప్రేమని, దేవుని ప్రేమని తీసుకొని వచ్చారు. మీరే ప్రేమ ప్రభా. నాయన, మాలో నిరీక్షణని కలుగచేయండి తండ్రి. మీరు అన్నిటినీ మారుస్తారు. అబ్రహాము ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడు, దేవుని స్తుతించి దేవుని వాగ్దానాలు పొందాడు. మేము కూడా నిరాశలో పడిపోకూడదయ్యా. అయ్యా, మా పిల్లలు ఎప్పుడు మారుతారు, నా భర్త ఎప్పుడు మారుతాడు, మా స్థితిగతులు ఎప్పుడు మారుతాయి, నాకెప్పుడు స్వస్థత అని ఎవరెవరు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి హృదయాలని ప్రభా నిరీక్షణతో నింపి, నాయన తండ్రి వాళ్ళని ప్రేమతో నింపి, వాళ్ళ హృదయాల్లో ఆనందాన్ని పోసి సమాధానంతో నింపి అందరి హృదయాల్లో మీరు జన్మించండి యేసయ్య. మీరు జన్మించితే మీరే మాకు డాక్టర్ అయ్యా, స్వస్థపరిచే డాక్టర్. మీరే మా పాప పరిహారి నాయన, మా పాపాలని పరిహరించే దేవుడవు యేసయ్య. మీరు మా మంచి కాపరి నాయన, మమ్మల్ని మంచి మార్గంలో, నీతి మార్గంలో, మీరు నడిచిన నీతి మార్గంలో నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇవన్నీ కూడా కృపావరాలతో మనల్ని నింపేటట్లుగా మనం బైబిల్ గ్రంథాన్ని ధ్యానించుకుందామండి. లూకా సువార్త 1-2 అధ్యాయాలు, అలాగే మత్తయి 1-2, లూకా 1, మత్తయి 1, లూకా 2, మత్తయి 2, ఆ తర్వాత లూకా సువార్త అంతా కూడా ధ్యానించుకొని పాటిద్దాం. అప్పుడు ఈ వరాల్ని పరిశుద్ధాత్మదేవుడు మన హృదయంలో పోస్తాడు. అప్పుడు యేసు మనలో జన్మిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.